మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఈ మాట 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ వచనం యొక్క ప్రారంభంలో మనకు రాయబడిన మాట ఏంటంటే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించెను. మనం గత 3 అధ్యాయాలు మనం చూసామనుకోండి. 5వ అధ్యాయంలో ఆయన కొండ మీదకెక్కి తన యొక్క మాటలను తెలియజేసినట్లుగా మనం 5వ అధ్యాయంలో చూస్తాం. 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో ఆయన కొండ మీద ఉండి చెప్పిన మాటలు చూస్తాం. దీన్నే ఒక భక్తుడు అంటాడు, ఆయన ఈ కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనేది కేవలం ఒక ప్రసంగం కాదండి, నాట్ ఏ సెర్మన్ ఆన్ ద మౌంట్. దాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే సెర్మన్స్ ఆన్ ద మౌంట్. కొండ మీద అనేకమైన ప్రసంగాలు చేశాడు, ఒక ప్రసంగం చేయలేదు. కొండ మీద ప్రసంగం అని అంటారు చాలామంది, కానీ కొండ మీద అనేకమైనటువంటి ప్రసంగాలు ఆయన చేయటం జరిగింది. కొండ మీద ప్రసంగాలు అనేకమైనవి చేశారు, అయిపోయింది. కొండ దిగి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. కొండ మీద ఆల్రెడీ ప్రసంగాలు విన్నారు, 3 అధ్యాయాల్లో చూసాం. వారు ఇంటికి వెళ్ళలేదు, కొండ మీద నుంచి దిగి వచ్చి ఇంటికి వెళ్ళలేదు, ఇంకా ఆయన్ను వెంబడిస్తూనే ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితం అనేది నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. క్రిస్టియన్ లైఫ్, దెర్ ఈజ్ నో బ్రేక్ ఇన్ ఫెలోషిప్. క్రైస్తవ జీవితంలో సహవాసానికి బ్రేక్ అనేది లేదు, బ్రేక్ అనేది పడకూడదు. ఇంతటితో చాలు, నా జీవితం ఇంతవరకు నేర్చుకున్నది చాలు అని మనం అనుకోకూడదు. కొండ మీద ప్రసంగాలు విన్నారు, కొండ క్రిందకి వచ్చి కూడా ఆయన్ను వెంబడిస్తూనే ఉన్నారంటే ఇంకా నేర్చుకోవాలి, ప్రభు దగ్గర ఇంకా అనేకమైనటువంటి గొప్ప సత్యాలు నేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు జీవితం మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నేను ఇదివరకే గెలిచిననియు ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిననియు అనుకొనటలేదు. ఒక సామాన్యుడు చెప్పిన మాట కాదండి ఇది. నేను ఇదివరకే గెలిచే అనుకోవట్లేదు, ఇంతవరకు నేను చేసింది చాలు అనుకోవట్లేదు, ఇంతవరకు నేను నేర్చుకుంది చాలు అంటలేదు, ఇంతవరకు నేను ప్రభు యొక్క సహవాసంలో ఉన్నది చాలు అనుకోవట్లేదు. నా యొక్క సేవ ఎంతగానో చేశాను, అనేకమైనటువంటి సంఘాలను స్థాపించాను, అనేక మందికి సువార్తను ప్రకటించాను, ఇక చాలు, ఇదివరకే నేను గెలిచేనని అనుకుంటలేదు. ఒక విజయవంతమైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఇవి. అపోస్తలుడైన పౌలు ప్రభు కొరకు ఎంతమందో ఆత్మలను సంపాదించాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు, అనేక మందికి సువార్తను ప్రకటించి వారిని రక్షణ భాగ్యంలోనే తీసుకొని వచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాటలు నేను ఇదివరకే గెలిచేనని అనుకోవట్లేదు. కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చారు, ఇంకా ప్రభువును వెంబడిస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక క్రైస్తవునిగా మనము నేర్చుకోవలసింది చాలా ఉంది. మన యొక్క ప్రార్థనా జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో ఇంకా 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 అనేకమైనవి నేర్చుకోవాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫెస్టివల్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫెస్టివల్. అది నిరంతరము కొనసాగే ఒక పండుగ లాంటిది. క్రైస్తవ జీవితం అనేది కేవలం మనము ఆదివారం మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించడం మాత్రమే కాదు. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫెస్టివల్. అది నిరంతరము కొనసాగే ఒక పండుగ లాంటిది అని ఆయన తెలియజేశాడు. కాబట్టి మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ప్రభు సహవాసంలో ఉండాలి, ఇంకా విశ్వాస యాత్రలో కొనసాగాలి. అటువంటి గొప్ప క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. ఇక కిందకు వచ్చినట్లయితే 2వ వచనంలో చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ వచనంలో, ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. బైబిల్ గ్రంథంలో మ్రొక్కి అనే మాటను మనం చూస్తే అక్కడ ఆరాధన కనిపిస్తుంది అనేకసార్లు. అబ్రహాము ప్రభువును మొక్కాడు, అబ్రహాము ఆరాధించాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఎక్కడైతే మ్రొక్కి అనే మాట కనిపిస్తుందో అక్కడ మనకు ఆరాధన అనేది కనిపిస్తూ ఉంది. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు. లెప్రసీ పేషెంట్ అండి. ఈ లెప్రసీ పేషెంట్ని మనం ఈ లెప్రసీ అంటే కుష్ఠరోగాన్ని మనం ఏమంటామంటే హ్యాన్సన్స్ డిసీజ్ అంటాం. హ్యాన్సన్స్ డిసీజ్ వ్యాధిని ఏమంటాం? హ్యాన్సన్స్ డిసీజ్. హ్యాన్సన్ అంటే ఎవరంటే దానికి ముందు కనిపెట్టిన వ్యక్తి. హ్యాన్సన్ అని ఆయన దానికి ముందు కనిపెట్టాడు కాబట్టి ఆ డిసీజ్ని ఏమంటామంటే ఇట్ ఈజ్ ఏ హ్యాన్సన్స్ డిసీజ్. అటువంటి ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు?
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అనే మాట ఆయన ఇక్కడ అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ప్రభు ఏమన్నాడండి? నాకు ఇష్టమే. ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. నిన్ను శుద్ధి చేయటం అనేది నాకు ఇష్టమే, అలాగే నీవు కూడా నాకు ఇష్టమే అంటూ ఉన్నాడండి. ఆయన మాటలో చూస్తే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. నిన్ను శుద్ధి చేయటం మాత్రమే కాదు, నీవు కూడా నాకు ఇష్టమనే భావం అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది నాన్న ఆ విధంగా మ్రొక్కి మోకరించి ప్రభు సన్నిధిలోకి వచ్చినటువంటి ఆ కుష్ఠరోగి ఆయన్ను కుష్ఠరోగిని బాగు చేయడానికి గల కొన్ని కారణాలు మనం ఆలోచన చేసుకొని ప్రభు యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో కొనసాగుదాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ కుష్ఠరోగి వచ్చి ఏమంటున్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చివరిలో ఏమన్నాడండి? చేయగలవు. అక్కడ అతని యొక్క విశ్వాసం కనిపిస్తుంది. నీవు చేయగలవు. ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అంటే ప్రభువు చేయగలడు అనే గొప్ప విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చాడు. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో చూస్తాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ద గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము అనే మాట హెబ్రీ పత్రికలో చూస్తామండి. దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని ఆయన వింటూ ఉన్నాడు. నీవు చేయగలవు ప్రభువా, నాకు ఈ కుష్ఠరోగం ఉంది, నీవు చేయగలవు. అతని యొక్క విశ్వాసాన్ని వింటూ ఉన్నాడు. వండర్ఫుల్ ఫెయిత్ అండి. ఒక కుష్ఠరోగి వచ్చి నీవు చేయగలవు ప్రభు అని అన్నాడంటే ఎంత గొప్ప విశ్వాసంతో వచ్చాడు. ఈ దినాన మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు అనేకమైన ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా కానీ ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా యొక్క సమస్యను నీవు తీసివేయగలవు. అటువంటి గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా నీవు నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వగలవు ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? లేక ప్రభువా నీవు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వగలవు ప్రభువా అని ప్రభువు యందు విశ్వాసము, గొప్ప విశ్వాసము ఉంచడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఈ కుష్ఠరోగి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యూ కెన్ మేక్ మీ క్లీన్. నీవు చేయగలవు, నన్ను శుద్ధిని చేయగలవు అని ఆ విశ్వాసాన్ని మనం ప్రభువు దగ్గర ఉంచాలని దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా అటువంటి విశ్వాసాన్ని ప్రభువు చూశాడండి. వెంటనే ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. ఇదేనా ప్రభు మన విశ్వాసాన్ని చూసినప్పుడు కూడా అదే రీతిగా అంటాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దాని కొరకే మనము దేవుణ్ణి ప్రాముఖ్యంగా ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలి. అటువంటి గొప్ప తండ్రి మనకున్నాడండి. మన విశ్వాసంతో వేడుకుంటే మనల్ని శుద్ధి చేయగల దేవుడు, మన యొక్క అక్కర్లు తీర్చగల దేవుడు, మన యొక్క ప్రతి అవసరాన్ని తన యొక్క చిత్త ప్రకారము ఆయన తీర్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది మొట్టమొదటిగా ఈ కుష్ఠరోగిని బాగు చేయటానికి ప్రభు ఎందుకు బాగు చేశాడనే దానికి కారణం. రెండవదిగా తన యొక్క ఉనికి యేసు ప్రభువులో గుర్తించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క కుష్ఠరోగి ఏంటి? తన యొక్క ఉనికి యేసు ప్రభువులో గుర్తించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. కుష్ఠరోగి ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఊరి వెలుపల పాళ్యంలో ఉండాలి. ఎక్కడో ప్రపంచానికి తెలియకుండా ఉండే బ్రతుకు తనది. అతడు ఏం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియదు. అతను ఎలా తింటున్నాడో ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి తెలియకుండా ఉండే జీవితాన్ని ఈ కుష్ఠరోగి జీవిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట అంటే ఆయన ఉపయోగించిన పదం ప్రభువా. ఏమంటున్నాడు? ప్రభువా, లార్డ్, లార్డ్ అంటూ ఉన్నాడు. నేను ప్రపంచం యొక్క వెలుపల బ్రతకాలి, కానీ నా జీవితంలో మాత్రం నీవే నా ఉనికి. ఎక్కడో పాళ్యంలో జీవించాలి, అవుట్కాస్టర్ ఆఫ్ ద సొసైటీకి ఎక్కడో దూరంగా జీవించాలి, కానీ నేను నీకు చెందినవాడిని ప్రభువా. నీవు నన్ను శుద్ధి చేయగలవు ప్రభువా. నీవు నా ఏలినవాడవు ప్రభువా. నేను నీవాడను ప్రభువా. నీ మందలో నన్ను చేరని ప్రభువా. నీవే నా జీవితానికి హక్కుదారుడు ప్రభువా. నేను ఒక అడ్రస్ లేనివాడిని, ఐ హ్యావ్ నో అడ్రస్, కానీ నా యొక్క చిరునామా నీ యందు ఉంచుతూ ఉన్నాను. ఇది రెండవదిగా కుష్ఠరోగి తన యొక్క ఉనికిని ప్రభువులో ఉంచదలిచాడు. తన యొక్క ఉనికిని యేసులో గుర్తించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం. మనం ఎందుకు పనికిరాని వారం, ఎక్కడో దూరంగా వెలివేయబడినటువంటి జీవితం జీవించేవారం, పాపంలో జీవించేవారం. కానీ ప్రభు మనలను ఆ యొక్క స్థితిలో ఉంచి
ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో జీవించడానికి కృప దయచేశాడు. మనకు ఒక అడ్రస్ ఇచ్చాడు. ఎక్కడో చిరునామా లేనటువంటి వారం, అడ్రస్ లేనటువంటి వారం, ప్రభువులో మనకు ఒక గొప్ప అడ్రస్ ఆయన అనుగ్రహించాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలని ఈ వర్తమానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ కుష్ఠరోగి తన యొక్క అడ్రస్ అనేది ప్రభువులో వెతుక్కున్నాడు, ప్రభువులో గుర్తించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఇదేనా మన జీవితాలను శుద్ధి చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రభువులో మన ఉనికిని గుర్తించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఇది రెండవదిగా రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక మూడవదిగా చూసినట్లయితే ఈ కుష్ఠరోగి హీఈస్ అన్ అవుట్ క్యాస్టర్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీకి ఆయన వెలుపల బ్రతకాలి. కుష్ఠరోగం గురించి లేవీకాండంలో చక్కగా వివరించారండి. లేవీకాండం చూడండి, 13వ అధ్యాయము 45-46 వచనాల్లో చూస్తే అసలు కుష్ఠరోగి కుష్ఠం వచ్చినప్పుడు ఏం చేయాలి, అతని జీవితం ఏంటి, అతని పరిస్థితి ఏంటి అనేది అక్కడ వివరిస్తూ లేవీకాండము 13వ అధ్యాయము 45-46 వచనాల్లో స్పష్టంగా ఉంది చూడండి. వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను. చూసారా? అలాగే 44 వచనం 46 వచనం కూడా చదువుతాం. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసించవలెను, వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. హీ వాజ్ అన్ అవుట్ క్యాస్టర్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలోకి రాకూడదండి. సొసైటీలోకి రాకూడదంటే వెలివేయబడినటువంటి జీవితం. ఫస్ట్ ఆ పొడ అతనికి కనిపించిందంటే చాలు వెలివేస్తారు అతన్ని, నీవు ఇక్కడ మాతో ఉండొద్దు, బయట ఎక్కడ ఉండిపో అని వెలివేయబడినటువంటి జీవితం. అలాగే ఎవరికి కూడా కనపడకూడదు. పొరపాటున మనం అతనికి తారసపడ్డాం అనుకోండి, ఎదురిల్లేమనుకోండి, వాడు ఏం చేయాలి, తన పై పెదవిని మూసుకొని ఆ పై తల విరయబూసుకు తలంతా చెరిపేసుకోవాలి. తన యొక్క పై పెదవిని మూసుకొని ఐఎమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడని దూరంగా పారిపోవాలి. నిరాశ జీవితానికి వెళ్ళిపోవాలి, నిరీక్షణ లేనటువంటి జీవితానికి వెళ్ళిపోవాలి. అటువంటి కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు ఆ నిరీక్షణ లేని అటువంటి కుష్ఠరోగి, నిరాశ జీవితంలో ఉన్నటువంటి కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి తన నిరీక్షణ ఎవరిలో ఉంచాడు? ఇప్పుడు ప్రభువా, నీవు శుద్ధి చేయగలవు, నా నిరీక్షణ నీవే ప్రభువా, నా ఆశ నీవే ప్రభువా. నేను నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నాను, కానీ నా యొక్క ఆశ, నా నిరీక్షణ నీవే ప్రభువా అని ప్రపంచానికి భయపడకుండా, ప్రపంచం ఏం చెబుతుంది, నీవు దూరంగా వెళ్ళు, నువ్వు రాకూడదు, సమాజంలోకి రాకూడదు, ఒకవేళ సమాజానికి వచ్చినా కానీ ఎవరైనా నీకు ఎదురైతే నీ యొక్క తల చెరిపేసుకొని నీ యొక్క పై పెదవి కప్పుకొని ఐఎమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడని దూరంగా పారిపోవాలి, కానీ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రపంచానికి భయపడకుండా యేసు దగ్గరికి వచ్చాడండి, ప్రభువు దగ్గరికి వచ్చాడు. క్రైస్తవ జీవితానికి ఈ యొక్క సన్నివేశం ఎంతో ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనం ప్రభు దగ్గరకు రాలేక భయపడుతూ ఉంటాం. అనేక సందర్భాలు మనల్ని ప్రభువును దూరంగా పెడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కుష్ఠరోగి ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఏంటంటే ప్రతి సన్నివేశంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు ప్రభు దగ్గరికి రాగలగాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనను మనము ఆరాధించగలగాలి. కాబట్టి ఇది మూడవదిగా చూస్తాం. ఆయన వెలివేయబడినటువంటి జీవితం జీవించాల్సి వచ్చినా కానీ తన యొక్క పరిస్థితిని గురించి అతను నిరాశపడకుండా, నిరీక్షణ కోల్పోకుండా, ప్రభువా నీవే నా నిరీక్షణ, నీవే నా యొక్క ఆశ, నిన్నే నేను నమ్ముకొనుచున్నాను, యూ కెన్ మేక్ మీ క్లీన్, నీవు నన్ను శుద్ధి చేయగలవు అని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఇది నాన్న అటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ప్రభు మనతో కూడా అంటున్నాడండి, నాకిష్టమే నీవు శుద్ధుడువు కా, నాకిష్టమే నీ యొక్క జీవితం, నాకిష్టమే అని ఆయన అంటూ ఉన్నాడు. ఇది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక నాలుగవదిగా చూసినట్లయితే కుష్ఠరోగి వచ్చి, చదవండి ఇక్కడ 2వ వచనం మరొకసారి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, చాలు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడండి, మ్రొక్కి. సాధారణంగా కుష్ఠరోగులు మీరు చూసారో లేదో, నేను గతంలో చిలకలూరుపేటలో ఉన్నప్పుడు అక్కడ చెంగిస్ ఖాన్ పేట అనే ఒక ఊరు ఉండేది. దాంట్లో అందరూ కుష్ఠరోగులే. కుష్ఠరోగులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇచ్చారు. ఎందుకంటే వారికి ఆ ప్రదేశం ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ కుష్ఠరోగులుగా ఉన్నప్పుడు హాస్పిటల్లో నయం అవుద్ది. నయమైన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఊర్లో వెళ్ళారు అనుకోండి, ఎవరు రానియరు వాళ్ళని.
రానియరు. నీ కుష్ఠరోగుడు మళ్ళీ మా దగ్గరికి వస్తే మాకు మళ్ళీ కుష్టి వచ్చిద్దేమో అని చెప్పేసి వెలివేస్తారు. అటువంటి వాళ్ళకి ఎలా రీహాబిలేషన్ చేయాలి, పునరావాసం కల్పించాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళ మిషన్ కుట్టుకోవడానికి కానీ లేకపోతే పంట పండించుకోవడానికి కానీ అట్లా పునరావాసాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. అటువంటి ప్రదేశానికి నేను వెళ్ళాను ఒకసారి. కొంతమందికి చేతులు ఇలా ఉంటాయి, చేతులన్నీ కట్ అయిపోయి ఉంటాయి, ఇలా కట్ అయిపోయి ఉంటాయి. కొంతమందికి ఇక్కడ పెదాలు పోయి ఉంటాయి. అట్లా రకరకాలుగా కుష్ఠరోగులు జీవిస్తూ ఉండేవారు. కనీసం కొంతమంది మోకాళ్ళు సరిగ్గా ఉండవు, బండి మీద వస్తూ ఉంటారు, బండి వేసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కుష్ఠరోగి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏం చేశాడంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయనకు మ్రొక్కి మోకరించాడు. సకలేంద్రియాలు లేకపోయినా మనం అన్నీ ఉంటే ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువుని సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి అన్నీ ఉంటేనే అనేక మంది ఆరాధిస్తారు. కానీ ఈ కుష్ఠరోగి ఏమీ లేకపోయినా ఏం చేస్తున్నాడు? ప్రభువు సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాడు. సకలేంద్రియాలు లేకపోయినప్పటికీ, అతనికి సరైన చేతులు లేకపోయినా, సరైన కాళ్ళు లేకపోయినా ఆయన చెప్పిన మాట ఏంటంటే మ్రొక్కి అనే మాట చూస్తున్నాడు. అటువంటి గొప్ప ఆరాధన మన జీవితంలో ఉండాలని ప్రభువారు ఈ వాక్య భాగాన్ని మనకి ఇది నా జ్ఞాపకం చేస్తున్నాడు. వెంటనే యేసు ప్రభువారు రెస్పాండ్ అయ్యాడు. ఏమని రెస్పాండ్ అయ్యాడు అంటే, యేసు ఏమన్నా అక్కడ చదవండి. అలాగే మార్క్స్ వార్తలో కూడా ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది. అక్కడ వాక్యాన్ని చదువుదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికెరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో. ఇక్కడ ఏమాట అంటున్నాడంటే ఆయన కనికరపడి తర్వాత ఇంకేం చేస్తున్నాడు? చెయ్యి చాపి వానిని ముట్టి. చాలామందికి అనుమానం వస్తుంది. మొట్టమొదటి కనికరపడ్డాడు, ఓకే, ఇది ఓకే. మరి చెయ్యి చాపి వాడిని ఎందుకు ముట్టాడండి? ముట్టకుండా ఆయన రక్షించలేడా? మరి కానాను స్త్రీ ఉంది, ఆయన కుమార్తెని ఎట్లా రక్షించాడు? ఆ కుమార్తెని తీసుకురాకుండానే దయ్యం మొదలుపెట్టాడు. పేషెంట్ లేకుండానే పేషెంట్ని బాగు చేశాడు. కానీ ఇక్కడ ఈ కుష్ఠరోగి ఆయనను ముట్టి, ఆయనను తాకి, నాకిష్టమే, చెయ్యి చాపి వాడిని ముట్టి అతను తాకాడు. ఎందుకో తెలుసు, ఇక్కడ అతని జీవితంలో 3 రకాల స్వస్థతలు ఇచ్చాడండి. కుష్ఠరోగికి ప్రభువారు ఇచ్చిన ఎన్ని రకాల స్వస్థతలు? 3 రకాలు. ఒకటి బాడీలీ హీలింగ్, శరీరానికి సంబంధించినటువంటి స్వస్థత. అది ఆయన ఆల్రెడీ ఆయన మాట ద్వారానే జరిగిపోయింది. రెండవది మెంటల్ హీలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఆయన సొసైటీకి దూరంగా ఉండాల్సినటువంటి, అయ్యో నన్ను ఎవరు చేర్చుకోరు, నేను ఈ లోకంలో ఉండటానికి పనికిరాని వాడిని అని బాధలో ఉన్నాడు కుష్ఠరోగి. అందుకని ప్రభువారు ఆయనను తాకి నువ్వు అంటరాని వాడివి కాదు, నీవు తీసేసేవాడిని కాదు అని అతనిలో మెంటల్ హీలింగ్ అనేది కూడా కల్పించాడండి. మానసికంగా అతన్ని స్వస్థపరిచాడు. అలాగే మూడవది ఏంటంటే స్పిరిచువల్ హీలింగ్, ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ భాగ్యాన్ని కూడా ఆయనకు అనుగ్రహించాడు. ఈ 3 రకాల స్వస్థతల కోసం ఆయన అతన్ని నాకు ఇష్టమే అన్నాడు, అతన్ని తాకాడు, అతని చేయి చాపి ముట్టి అతన్ని స్వస్థపరిచాడు. శారీరకంగా ఆయన్ను స్వస్థపరిచాడు, మానసికంగా ఆయన యొక్క బాధలు పోగొట్టాడు, ఆత్మీయంగా అతన్ని రక్షణ భాగ్యంలోకి తెచ్చాడు. అటువంటి గొప్ప తండ్రి ఈ దినాన మనకున్నాడండి. ఈ జీవితంలో శారీరకంగా రోగం ఉన్నప్పుడు కానీ, మానసికంగా నీవు వ్యధలో ఉన్నప్పుడు కానీ, ఆత్మీయంగా నీవు రక్షణ లేని తప్పిపోయిన స్థితిలో, నశించిన స్థితిలో ఉన్నా కానీ ప్రభువారు స్వస్థత అనుగ్రహించడానికి, రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించాలి. తర్వాత యాజకుని దగ్గరికి వెళ్ళి సాక్షార్థమై నీ దేహాన్ని యాజకుని కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుకను కూడా అర్పించమని ఆయన తెలియజేశాడు. కాబట్టి ఈ దినాన ఈ కుష్ఠరోగి ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో పాళెం వెలుపల ఉండాల్సినటువంటి ఆ కుష్ఠరోగిని ఊరిలోనికి తీసుకుని రావడానికి ప్రభువారు ఏం చేశారో తెలుసా? తన గవిని వెలుపల ఆయన శ్రమ పొందాను. ఎక్కడ శ్రమ పొందాడండి? గవిని వెలుపల. ఎక్కడో ఊరిలో ఉండాల్సినటువంటి ప్రభు ఊరి బయట శ్రమ పొందాడు. ఎందుకోసమో తెలుసా? ఊరి వెలుపల ఉన్నటువంటి నిన్ను నన్ను ఊరిలోనికి తీసుకురావడానికై ఆయన గవిని వెలుపల శ్రమ పొందాను. పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళటానికై సిలువలో ఆయన అనేకమైనటువంటి బాధలు పొందాను, సిలువ మరణాన్ని పొందాను. అటువంటి గొప్ప రక్షకుడైనటువంటి యేసు ప్రభువును మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఇదేనా ఈ కుష్ఠరోగి యొక్క వర్తమానం ద్వారా మనము గ్రహించగలగాలి. కాబట్టి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి మన జీవితాలను కూడా ఒకప్పుడు మనం ఎక్కడో వెలుపల, పాళెం వెలుపల అంటరాని స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభువు తన సంఘంలో చేర్చి సహవాసం అనుగ్రహించి ఆయన బలలో పాల్గొనడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి మనలను సిద్ధపరిచి
దాని కొరకే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మనల్ని సంఘంగా. అటువంటి పాపపు కుష్ఠరోగం నుంచి మనల్ని దూరపరిచినటువంటి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.